అవును బావ, చీకటి రోడ్లు అంటే నా భయం తెలుసు కదా, బండి తేవచ్చు కదా బావా, ఎందుకు ఇలా నడిపిస్తున్నావు? అరే భావన ఉన్నా కదరా, భావన పక్కన పెట్టుకొని కూడా ఎందుకు నీకు అంత భయం? వాకింగ్ చేస్తే హైట్ పెరుగుతావు పదా. దెయ్యం మొత్తం ఇద్దరం మూసుకోవాల్సిందే. అరే దెయ్యాలు గేయాలు ఏం లేవురా, బిలీవ్ సైన్స్. అవును బావా, పక్కింటి ఆంటీ చెప్పింది ఓ స్త్రీ రేపు రా అంటే దెయ్యాలు రావంట కదా బావా. మనల్ని చూస్తే ఏ స్త్రీ రాదు, చచ్చిపోయిన స్త్రీ వస్తుందా? అది కూడా కరెక్టే బావా. పద. బా కుక్కే కదా అది. కుక్క అని చెప్పు ప్లీజ్ బా, కుక్కే అని చెప్పు. నాకు అదే చెప్పాలనుందిరా. ఇప్పుడు వెనక్కి తిరగా ముందు మాట్లాడుకున్నా పద. నాకు ఇదే స్ట్రీట్ లైట్ దగ్గర ఉన్నాం రా. చెప్పడిపోతుంది బో నాకు. భయపడకరా, ఈసారి పడిగెడదాం బో. టాపర్స్ కూడా వేసుకున్నాను. దూరం వచ్చినట్టున్నాం బా. రే మళ్ళీ ఇదే పొజిషన్కి వచ్చాం రా. బావా వెళ్ళిపోదాం బాబా. దెయ్యం మనల్ని రౌండ్ అప్ చేసేసిందిరా, మన ఏటీఎంలో కూడా చంపేస్తుంది. అట్లా నాకు బావా. దెయ్యం భయపడే వాళ్ళని 3 రకాలుగా డివైడ్ చేస్తుందిరా. ఒకటి ధైర్యవంతులు, మనం ముందుకెళ్తే బతుకుతామని చెప్పి మనం అనుకుంటున్నామని చెప్పి మనల్ని ముందుకు పంపిస్తుందిరా, అప్పుడు వెనక నుంచి చంపేస్తుంది. 2 భయపడేవాళ్ళు, మనం ముందుకెళ్తే వెనక నుంచి వస్తున్నామని మనం అనుకుంటామని చెప్పి, వెనక్కి వెళ్తే లెఫ్ట్ నుంచి వస్తాం అది అనుకుంటామని చెప్పి మనం వెనక్కి వెళ్తాం రా, అప్పుడు లెఫ్ట్ నుంచి చంపేస్తుంది. పిరిగి బందులు, లెఫ్ట్కి వెళ్తే రైట్ నుంచి వస్తుంది, ముందు నుంచి వెళ్తే వెనక నుంచి వస్తుంది, పై నుంచి వెళ్తే కింద నుంచి వస్తుందని. ఎటన్నా కూడా యాసోల్ చేసిద్దని అర్థమైంది. నేను పిరికి పందురి. నా క్యాల్కులేషన్ ప్రకారం రైట్కి వెళ్తే మనం బతుకుతాం రా. క్యాలిక్యులేషన్ బాగానే ఉంది పో. సరే పోతే నువ్వు స్వర్గానికి లేకపోతే నరకానికి. ఏం కాదు, ఇంజనీరింగ్ లో M2 బ్యాక్లాగ్ పడ్డ బ్రెయిన్ తో చెప్తున్నా, ఇటే కరెక్ట్. ముందు లేదా నల్ల కనిపిస్తుంది. ఏం కాదు, కళ్ళు మూసుకొని అలానే పద.